గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ బులెటిన్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ చూద్దాం. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో దుర్దినం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఆయువు పట్టైన ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసేందుకు కొందరు నేతలు బరితెగించారు. ఓటుకు నోటు అంటూ బేరసారాలకు దిగారు. ప్రజాభిప్రాయాన్ని పచ్చనోట్లతో కొనుగోలు చేస్తున్న తీరును చూసి తట్టుకోలేని ఈసీ ఏకంగా ఎన్నికను వాయిదా వేసింది. మితిమీరిన ధనదాహం కారణంగా దేశ చరిత్రలో తొలిసారిగా ఓ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక రద్దయింది. తమిళనాట కట్టలు తెగిన నగదు ప్రవాహం, నోటు ముందు చిన్నబోయిన ఓటు, పచ్చనోట్ల ముందు తల వంచిన ప్రజాభిప్రాయం, వేలకు వేలు పోసి ఓట్లను కొంటున్న ప్రధాన పార్టీలు. రైలు బండి బతుకు బండినే కాదు, ప్రజాస్వామ్యాన్ని శాసించే స్థితికి నోటు చేరుకుంది. ఎన్నికల వేళ కట్టలు తెంచుకుంటున్న నగదు ప్రవాహం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తూ ఓటుకు రేటు లెక్కగట్టి గెలుపు ఓటములను శాసించే స్థితికి చేరుకుంది. ఇంట్లో చూసిన డబ్బే, కార్యాలయంలో చూసిన డబ్బే, గోడౌన్లో వెతికిన డబ్బే, కారులో చూసిన డబ్బే. ఇది తమిళనాడులోని తాజా పరిస్థితి. ఏపీకి పొరుగునే ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే గోనె సంచుల్లో, అట్టపెట్టెల్లో పచ్చనట్లు బయటకొచ్చాయి. పోలింగు గడువు దగ్గర పడే కొద్దీ రోజు రోజుకు నగదు ప్రవాహం కట్టలు తెంచుకుంటోంది. నాయకుల ఇళ్లలోని నగదు ఓటర్ల చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసే స్థితికి చేరుకుంది. రాష్ట్రంలోని 39 నియోజకవర్గాల పరిధిలో రేపు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా మితిమీరిన నగదు ప్రవాహం కారణంగా వెల్లూరు ఎన్నికను రద్దు చేశారు. వారం క్రితం డీఎంకే అభ్యర్థి కదిరి ఆనంద్ కార్యాలయంలో 11 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఈసీ నియోజకవర్గంలోని తాజా పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఆదాయ పన్ను శాఖతో పాటు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు మార్పిడి జరుగుతోందని ఐటీ నివేదిక అందజేసింది. దీంతో పోలింగు రద్దు చేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ప్రతిపాదనలు పంపింది. ఇందుకు రాష్ట్రపతి అంగీకరించడంతో ఎన్నిక రద్దయింది. అయితే ఈ నియోజకవర్గ పరిధిలో గల 2 శాసనసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరగనున్నాయి. ధన ప్రవాహం కారణంగా దేశ చరిత్రలో ఓ పార్లమెంటు ఎన్నిక నిర్వహణ రద్దు కావడం ఇదే తొలిసారని చెబుతున్నారు. దీంతో పాటు తూత్తుకుడి డీఎంకే అభ్యర్థిని కనిమొళి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈసీ నిర్ణయంపై అటు డీఎంకే ఇటు అన్నా డీఎంకే పరస్పర రాజకీయ విమర్శలకు దిగాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎన్నిక నిర్వహణను రద్దు చేశారంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హత్య చేశారంటూ ఘాటు విమర్శలు చేశారు. డీఎంకే వ్యాఖ్యలపై సీఎం పళనిస్వామి నేరుగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ కోట్లాది రూపాయలతో పట్టుబడ్డ డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్పై వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. నేతల విమర్శలు ఎలా ఉన్నా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు 295 కోట్ల నగదుతో పాటు 205 కోట్ల విలువైన 1100 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు తమిళనాట ఎన్నికలు ఎంత ఖరీదుగా మారాయో. ప్రస్తుతం పోలింగ్ రద్దయిన వెల్లూరు నియోజకవర్గం నుంచి 23 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో అధిక శాతం వ్యాపారవేత్తలే ఉన్నారు. వీరు ఎలాగైనా గెలుపు సాధించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో నగదు ప్రవాహానికి తెరతీసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత రాజకీయాల్లో రోజురోజుకు పెరుగుతోన్న నగదు ప్రమేయంపై మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ఇలాంటి ఘటనలపై అప్రమత్తం కాకపోతే పెను మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.